For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూదిరి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు, అంటే నార్మల్గా ఒక్కొక్క ఇల్లు చూస్తూ ఉంటే మనకి కళ ఉండదు, ఏమీ ఉండదు. ఆ ఇంట్లో మనుషులు కూడా చిరాకుగా ఉంటారు. మనం ఏదైనా అడిగినా సరే చాలా చిరాకు పడతారు, మనుషులే చిరాకు పడతారు, అందరూ ఒకేలా ఉంటారు. అసలు అక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కొందరు ఇల్లులు చూస్తే చాలా సంతోషంగా ఉంటాయి, కూర్చోవాలనిపిస్తుంది, అక్కడ ఉన్నా సరే కూర్చోవాలనిపిస్తుంది, తెలియని రిలాక్స్ కనిపిస్తుంది, ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. ఒక్కొక్క ఇల్లు చూస్తే చాలా నెగిటివ్గా ఏదో ఏంటో ఉంది ఇక్కడ అనే ఫీలింగ్ వస్తుంది. అసలు ఎందువల్ల అలా జరుగుతుంది గురువుగారు? మ్యాక్స్ టీవీ చూసేవంటి ప్రేక్షకులకు ఉన్నవంటి డౌట్స్ మీరు క్లియర్ చేస్తున్నారు. శ్రీ మహాగణపతి దేవతవ్య నమః. చూసే వీక్షకులకి నమస్కారం. నదులని కాపాడుతాం. అరుదుగా మనకి ఇల్లు కనపడుతుంటాయి. అవును గురువుగారు. అపార్ట్మెంట్స్లో కానీ ఫ్లాట్స్లో కానీ మన ఎదురుగా ఉన్నా కానీ చీగ్గా చిరగ్గా ఎంటికలు విరిపోసుకొని రకరకాలమైనటువంటి వస్త్రాలు ధరించుకొని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు చప్పుడులు ఇవి బయటికి రారు, భయాందానికి గురి అవుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని కాలింగ్ వేలు కొట్టినా కూడాను వాళ్ళు తొంగి చూడాలన్నా కూడా భయపడతారు. జొమాటో స్విగ్గీ అలాంటి ఏ ఐటమ్స్ వచ్చినా కూడా భయపడుతుంటారు. భయాందోళనకు గురి చేసి పెట్టేశారు వాళ్ళని. అది వాళ్ళని కాలాజాదు అంటారు. కాలాజాదు వాళ్ళ ప్రాపర్టీస్ పైన కానీ వాళ్ళ ఒక వ్యాహం పైన కానీ ఇంకేదైనా కావచ్చు ఏ టు జెడ్ ఆ దానికి వాళ్ళు భయంకరమైనటువంటి ప్రయోగాలు చేసి వాళ్ళని కంప్లీట్గా వ్యవస్థనే వాళ్ళని మార్చేస్తారు. ఒక మంచి హై పీక్లో ఉంటారు వీళ్ళు. పర్ డే 10 lakhs సంపాదిస్తారు, పర్ డే 25 lakhs సంపాదిస్తారు. ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు జీరో అయిపోతారు. ఎందుకు అవుతారంటే ఎప్పుడైతే కూడా ఒక్క మనిషి ఎదుగుతున్నాడు, వాడి కింద ఇంకో 10 మంది ఎదుగుతున్నారంటే చూడలేని తరుణంతో వాడిని కిందికి గుంజేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా జరిగేవంటి ప్రదేశంలో. సో అటువంటి ప్రదేశంలో ఇలాంటివి రిలేషన్లో ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, మిత్రుల్లో ఉండొచ్చు. మీ దగ్గర నవ్వుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, తింటూ ఉంటారు, చేస్తుంటారు. ఆ ఒక ప్రయోగం అనేది మీ మీద చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలియదు, కాన్షియస్లో ఉంటారు. దే కాంట్ గెట్ కాన్షియస్. నాకేం జరుగుతుందన్న ఒకటి ఆలోచన ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఒక మతిసీమితంగా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఉన్నవన్నీ లాక్కుంటారు, బంగారం అన్నీ లాక్కుంటారు. వాళ్ళని ఒక భయాందోళనకు గురి చేసి పెట్టేస్తారు. అంటే అది చేసినట్టు వాళ్ళకు కూడా తెలియదు. సో వాళ్ళ బయట నుంచి ఎవరైనా వాళ్ళ ఒక మిత్రులు కానీ చుట్టాలు కానీ వాళ్ళ ఒక బంధుమిత్రులు కానీ లేదంటే బ్లడ్ రిలేషన్ వాళ్ళు కానీ మా బ్రదర్ ఇలా అయిపోయాడు, మాకు ఇలా వీళ్ళ ఫ్యామిలీ ఇలా అయిపోయింది అనేసి ఎవరైనా ముందుకు వచ్చి ఎవరైనా మాలాంటి గురువులని వాళ్ళు సంపాదిస్తే, ఇలాంటి కేసెస్ నేను USA, UK, లండన్లో కూడా వెళ్ళి ఎంతోమంది కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. మీకు కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీకు తెలుసు, నేను ఎన్నోసార్లు స్టేట్స్కి వెళ్ళాను, అక్కడంతా కూడా పరిహారం చేశాను. కాబట్టి ఇలాంటివి అక్కడ చాలా జరుగుతాయి. USలో కూడా ఇంకా ఎక్కువ జరుగుతాయి, ఇండియాలో కానీ ఇంకా ఎక్కువ జరుగుతాయి, యూఎస్లో చాలా జరుగుతుంది. UK, USలో అన్నిట్లో వాళ్ళకి ఏంటంటే అది ఒక రకమైన వంటి బ్లాక్ మ్యాజిక్. అంటే వాళ్ళు ఏంటంటే మనలా కూర్చొని శ్మశానంలో కూర్చొని చేయరు, చాంటింగ్ చేస్తూ ఉంటారు. సో ఒక నెగిటివ్ ఎనర్జీస్ని ఆ ఇంట్లో ప్రొసీడ్ చేస్తూ ఉంటారు. ఆ భయంకరమైనటువంటి దృష్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మంచి ఉన్న కాడ చెడు దెబ్బ తప్పకుండా ఉంటుంది. సో ఈ రకంగా ఈ కాలజాదు అనేది మన జంట నగరాల్లో కాకుండా ఉభయ రాష్ట్రాలు ఎక్కడ చూసినా పొలాల తగాదాట్లో కావచ్చు, కట్లు పొలాలు ఉంటాయి కదండి, దాంట్లో కూడాను ఆస్తి గొర్రెలో కానీ, ఇద్దరు భార్యాభర్తలు ఉన్న దగ్గర కానీ, తర్వాత అన్న తమ్ముళ్ళలో కానీ, మరి తర్వాత ఈ దొడ్లు ఉంటాయి కదండి, బర్రె దొడ్లు, ఆవు దొడ్లు, వీటి మీద ప్రయోగాలు చేసి వీటినంతా కూడా జంతువుల మీద కూడా. మొన్ననే ఈది వేసిన వాటి గేదెకు చెరిగిపోతూ ఉంటుంది. అట్లా ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఇంట్లో ఒక చెడు వాసన వస్తుంటుంది. అవును గురువుగారు. సాయంత్రం అయిన పొద్దున ఇంట్లో ఏం ఉండదు, ఇంకా మీకు మాడిపోయినట్టు వాసన వస్తుంది. ఏదో రకంగా భయంకరంగా భార్యాభర్తలకు అన్యాయతనంగా ఉండదు. రకరకాలమైనటువంటి ప్రయోగాలు చేసి వాళ్ళని చాలా వరకు హింస చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కానీ మన దగ్గర బాగా రెమెడీస్ ఉన్నాయి. వాళ్ళకి ఒక చిన్న రెమెడీస్తో వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చేస్తే సరిపోతుంది. దానికి వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ శాతము దక్షిణ కాళిని పటం పెట్టుకోవాలి. దక్షిణ కాళిని అమ్మవారి దక్షిణ కాళి అమ్మవారి పటం పెట్టుకొని
పూజ చేయడం వల్ల చాలా అరుదుగా ఉంటుంది. దక్షిణ కాళీ అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే మీకు నేపాల్లోనే ఉంటుంది. నేపాల్ నేపాల్లో కాట్మండ్ నుంచి మీకు ఒక 12 కిలోమీటర్స్ బోర్డర్లో అవునమ్మా. 12 కిలోమీటర్స్లో దక్షిణ కాళీ పర్వత శిఖరంలో మీకు అక్కడ కనపడుతూ ఉంటుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ అమ్మవారికి గోపురం కానీ ఎటువంటి ఆలయాలు కానీ ఏముండవు, నిరాకార రూపంగా కూర్చొని ఉంటుంది. చక్కగా అక్కడ పూజారులు వచ్చేసి అమ్మాయిలే ఉంటారు, అక్కడ పూజారులు అంతా అమ్మాయిలే ఉంటారు. చక్కగా నేపాల్ అమ్మాయిలే ఉండి, అది కూడా 12 లోపు 18 లోపు ఉన్న అమ్మాయిలకు ఉంటారు. అబో ఏజ్ వాళ్ళు ఉండరు. అక్కడ కన్నీ పిల్లలదా చేయాలి. ఓకే, మ్యారేజ్ అయిపోతే చేయకూడదు అమ్మవారికి. అమ్మవారికి పూజ కన్నీ పిల్లలే చేయాలి. ఇలాంటి బాధపడే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి చేసుకోవచ్చు. అక్కడ వెళ్ళలేని వాళ్ళు కూడా మనం సంపాదిస్తే పరిహారం చేసుకోవచ్చు. ఓకే గురువు గారు, చాలా చక్కగా చెప్పారు గురువు గారు.